గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఎగ్జైట్ అవుతున్నాను నేను ఎందుకంటే నా లైఫ్ లో ఈరోజు సెకండ్ బైక్ కొంటున్నా. సాధించాడ్రా అన్న. దాని డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నా. పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ నా అపార్ట్మెంట్ నేను పైన ఉన్నా కదా, కిందకి వెళ్ళాలి నేను అంతే. సో ఆ డెలివరీ తీసుకోవడానికి నేను ఇంకా రోహిత్ వెళ్తున్నాం. సో కొద్దిసేపట్లో బైక్ ని డెలివరీ తీసుకుంటాం. లెట్స్ గో డౌన్. సో గైస్ కిందకైతే వచ్చేసినాం. మన అపార్ట్మెంట్ లో రూల్స్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఇప్పుడు డెలివరీస్ మాకు ఇయ్యరు, మాకు 3 o'clock నుంచి ఇస్తారు. సో ఇప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేసి తెచ్చుకుందాం అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తున్నాం నేను రోహిత్. సో వెళ్ళి అడిగితే చూద్దాం ఏమంటారు. ఐ హోప్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే ఎందుకంటే నా లైఫ్ లో ఇప్పుడు నేను ఒక సెకండ్ బైక్ కొనుక్కున్నా. సో ఇప్పుడే డెలివరీ తెచ్చుకున్నా. ఇదే మన సెకండ్ బైక్ డెలివరీ. సో ఇప్పుడు దీన్ని టోటల్ గా అన్బాక్సింగ్ చేసి మనం పార్ట్ టు పార్ట్ ని పెడతాం. కింద పెట్టాలి ఇప్పుడు, అదే కదా బాధ మనది. డస్ట్ దులపాల్సి వస్తలేదు, సామాన్లను దులపాల్సి వస్తుంది. సో ఇక మీకు తెలిసిందే బ్యాచిలర్స్ ఎట్లుంటుందో. మా రూమ్ లో డస్ట్ ని పక్క జరపట్లే, డైరెక్ట్ సామాన్లని పక్క జరపాల్సి వస్తుంది డస్ట్ నుంచి వెళ్ళి. లెట్స్ డూ ఇట్ రోహిత్. ఆనందంలో చింపి పడేస్తున్నా. సో గైస్ బైక్ రివీల్ అవ్వబోతుంది. సో ఇప్పుడు నిదానంగా సో మన బైక్ సీట్ ఇది సాలిడ్ ఉంది. 3, 2, 1. సో ఇదే మన కొత్త బైక్. కొత్త తాళం చెయ్యి ఎందుకు ఇచ్చిండ్రా వాడు? బ్యాటరీకి రాది. రైట్ బ్యాటరీకి అది. ఇలా మాన్యువల్ ఉందా. సో ఈ సైకిల్ ఎప్పటికెళ్ళో ఉందాం అనుకుంటున్నా. సో ఈ సైకిల్ 2 months నుంచి ప్లాన్ ఉంది నాకు. ఫైనలీ ఇప్పుడు కుదిరింది. వావ్, వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? క్రేజీ ఉంది ఫినిషింగ్ ఇట్లా. అమెజాన్లో తీసుకున్నా. దీన్ని కాన్ఫిగరేషన్ స్పీడింగ్ ఇవన్నీ నేను టెస్ట్ చేసినాక సపరేట్ ఒక వీడియో ఇస్తాను. ఈ వీడియో ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ లైక్ అంత పార్ట్స్ ఫిక్స్ చేసి మనం సైకిల్ని ఫిల్ చేయడం అంతే. సో నెక్స్ట్ నేను టెస్ట్ చేసి దాన్ని బట్టి లైక్ రివ్యూ ఇస్తా అండ్ ఆల్సో దీనికి మెరిట్స్ డిమెరిట్స్ అని చెప్తా. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో గైస్. సైకిల్ అయితే సూపర్ ఉంది, లైక్ మెటీరియల్ వైజ్గా క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. నేను ఇంత లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో ఓవరాల్గా అయితే చాలా నచ్చింది నాకు సైకిల్. మొత్తం ఫిట్ చేసినాక చూద్దాం. అండ్ మనకి ఇక్కడ లైట్ కూడా ఉంటుంది, ఇబ్బంది కాకుండా మనకి. సో గైస్ మన సైకిల్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. బ్యాటరీ కూడా తీసేయచ్చురా. సెట్ రేజీ ఉంది కదా, నార్మల్గా తొక్కోవచ్చు కదా, దీన్ని ఇట్లా కూడా తొక్కోవచ్చు. సరే ఒకసారి బ్యాటరీ ఆన్ చేసి చూద్దాం తిరుగుతుందా ఎట్లా తిరుగుతుంది. బయట ఎప్పుడు చూసినా అంటే నేను కొందామా వద్దని ఆలోచిస్తున్నా. ఇది ఆన్లైన్లో చూసి రివ్యూస్ చూసిన చాలా. ఓకే గాయస్ లెట్స్ ఆన్. అంటే ఛార్జింగ్ లేదా ఏంది ఇది స్టోరీ? ఛార్జింగ్ లేదనుకుంటారా. ఏమైందిరా? సైకిల్ ఇండియాలో ఉంది బ్రో ప్లాన్. ఇది బైక్ ఇక్కడ కొనలేం, కార్ ఎఫోర్డ్ చేయలేం. సైకిల్ మన బాడీకి ఒక్కటి వెళ్ళిపోవచ్చు, ఏముంది సెట్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అటు కాదు రైట్ ఇటు నాదే. తిరుగుతుందిరా, ఇది రివర్స్. వావ్ నైస్ గాయ్స్, ఇవన్నీ మన యాక్సెసరీస్. సో స్పెషల్ ఈ బైక్ కోసమే కొన్నాం. ఇదేమో ఫోన్ హోల్డర్, ఇదేమో లాక్. అమ్మో చాలా బరువు ఉందిరా ఇది. బ్యాగ్లు వేసుకొని తిరగాలి కదా దీన్ని. నేనే నేను ఫ్లోలో కొనుక్కుంటా పోయినా బ్రో.
సైకిల్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో నేను రోహిత్ నిన్న కష్టపడి ఫిట్టింగ్ అయితే చేసేసినాం. సో నిన్న లాస్ట్ దీంట్లో ఒకటి బ్యాలెన్స్ ఉంది, గాలి ఎయిర్. సో మా దగ్గర పంప్ లేదు, సో అందుకని నిన్న మాకు అవైలబుల్ లేదని చెప్పేసి నేను ఏం చేయలేదు. సో ఈ రోజు ఏంటంటే నేను వర్కౌట్ చేసే జిమ్ దగ్గర ఒక ఎయిర్ పంప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి గాలి ఫిట్ చేయాలి. అది ఒక్కటి చేసి అంత అయిపోయినట్టే. ఓకే. సో ఇంకా నీకు లైక్ మనకి సైకిల్ కీస్ కూడా ఉంటాయి. ఈ కీస్ తో ఏంటంటే నేను బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే అక్కడ లాక్ చేస్తా కదా, ముందే రోజు మంచిగా ఇక్కడైతే అందరూ మనం సామాన్లు ఇక్కడ పెడితే 1 year తర్వాత వచ్చినా అక్కడే ఉంటాయి సామాన్లు. సో అలాంటి ప్లేస్ కాబట్టి ఇది పక్క బ్యాటరీని రిమూవ్ చేస్తే బెటర్. సో బ్యాటరీ ఎట్లా అంటే ఈ కీ ఇట్లా పెట్టేసి తిప్పి అంటే బ్యాటరీ వచ్చేస్తుంది. వావ్ నైస్. సో ఇది నేను బ్యాగ్ లో ఇట్లా క్యారీ చేయొచ్చు. లైక్ ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు బ్యాటరీని పక్క నేను క్యారీ చేస్తూనే వెళ్తా, లేకపోతే బుక్ అయిపోతా. సో బ్యాటరీని ఇలా పెట్టేసి ఇది లాక్ కొన్నా, ఇప్పుడే పాస్వర్డ్ కూడా సెట్ చేసిన 10007. సో మీకు ఎప్పుడైనా కనిపిస్తే వచ్చి వేసుకోండి, ఏం కాదు. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో గాలి కొట్టడానికి అయితే నేను రోహిత్ వెళ్తున్నాం. ఇప్పుడు పెద్ద టాస్క్ మాకు. సో ఎందుకంటే లైక్ తక్కువ దూరం లేదు, అది కొంచెం దూరం సైకిల్ని క్యారీ చేస్తూ ఇద్దరం వెళ్ళాలి. ఇంత వేసినాక లాస్ట్కి తీయాలి, తప్పదు. స్టోరీ నేర్పు. లెఫ్ట్లో ఖాళీ రావాలి. లెఫ్ట్ మా అపార్ట్మెంట్లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మొత్తం 4 ఎలివేటర్స్, బట్ మా దాంట్లో వాటర్ లీక్ అయ్యి ఒక 10 days నుంచి వెళ్ళి లైక్ లిఫ్ట్స్ అయ్యి పని చేయట్లేదు, ఓన్లీ ఒకటే పని చేస్తుంది. సో ఈ లిఫ్ట్ రావాలి, అందరూ లైక్ వేరే వాళ్ళు ఉంటే మనకు రాదు మళ్ళీ. సో లిఫ్ట్లో సైకిల్ పెట్టి కిందకి తీసుకెళ్ళాలి. ఇది ఒక టార్చర్ ఉంది. ఏం కాదు, ఈరోజు అయితే ఎట్లయినా సైకిల్ని ఫినిష్ చేద్దాం. సైకిల్ కాదు, సారీ, బైసైకిల్, ఎలక్ట్రిక్ బైసైకిల్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అట్లనే మేమిద్దరం జిమ్ కూడా వెళ్తున్నాం. జిమ్లో కొన్ని క్లిప్స్ కూడా ఉంటాయి. స్టే ట్యూన్ గైస్. బాగా వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. వా లిఫ్ట్ వచ్చింది. చలో 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 వెళ్ళు. సో నాకు బెస్ట్ ఏంటంటే నాకు సైకిల్ ఓవర్ లేపేయకుండా పార్కింగ్ నేను లిఫ్ట్లో పెట్టుకోవచ్చు, సారీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫైనలీ అపార్ట్మెంట్ కిందకి అయితే వచ్చేసినాం. ఓ మర్చిపోయినారా, నేను చలేస్తుంది, జాకెట్ మర్చిపోయినా. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ ఏం కాదు, సైకిల్ కోసం ఇవన్నీ తప్పదు. ఆ రోడ్ అంతా ఎంటీగా ఉంది. ఓ తొందర బారే, బాగా చలిస్తుంది గాయస్. ఈ చలిలో సైకిల్ నడుపుకుంటూ వెళ్తున్నాం. బట్ సైకిల్ అయితే ఓవరాల్ క్రేజీ ఉంది లుక్. అసలు నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కదా, చాలా భయం ఉండే, లైక్ అబ్బా ఎట్లా వస్తుంది ఇది, వీడియోస్లో ఒకలా ఉంటుంది, బయట ఒకలా ఉంటుంది కదా, అది కొంచెం టెన్షన్ ఉండే. బట్ నేను చూసిన దానికన్నా లైక్ పిచ్చా సాటిస్ఫై అయినా నేను దీన్ని చూసినాక. యా మనీ అయితే వర్త్. సో లైక్ ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం అన్బాక్సింగ్ చేసినాం, లైక్ ఫిట్టింగ్ చేసినాం, ఇదంతా చేసినాం కదా. లైక్ నెక్స్ట్ ఒక వీడియో మళ్ళీ ప్లాన్ చేస్తాను నేను. సో ఎట్లా వర్క్ అవుతుంది, ఇది వర్తా కాదా, లైక్ దీని సెట్టింగ్స్ ఎట్లున్నాయి, అంతా కలిపి ఒక వీడియో చేస్తాం మళ్ళీ. ఈరోజు వర్షం వస్తుంది అంటారు, ఇది వెళ్ళగానే నోటిఫికేషన్ వచ్చింది నాకు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో గైస్ ఫైనల్లీ మనం ఎయిర్ పంప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ రోహిత్ గారు టెస్ట్ చేస్తుండు టైర్ ఎట్లుంది అనేది. సో ఇక్కడ నేను గాలి కొట్టుకుంటా ఇప్పుడు. సో నా జిమ్ వచ్చేసి ఇదే రెక్ సెంటర్, క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ ఇది. సో పార్కింగ్ వచ్చేసి ఇది, ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి సైకిల్స్ అంతా మన తెలుగు వాళ్ళు, అట్లుంటుంది మన తెలుగు వాళ్ళతోటి. ఫస్ట్ సైక్లింగ్ అయితే చేద్దాం. ఇక పంపు పని చేస్తుందో పని చేయదో మాకు తెలియదు. ఇక్కడ పంపు చూసినాం, గుర్తుందని చెప్పేసి వచ్చేసినాం గ్యాప్లా. ఏంది స్టోరీ? అరే పంపు కొట్టాలి, హైలైట్ రా ఇది, కొట్టిగా. అమెరికాలో ఇట్లా పంపు కొట్టాలని అనుకోలే గాయస్ మేము. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పెట్టగానే గాలి వచ్చేస్తుందేమో అనుకున్నాం. పట్టుకుంటావు పెట్టు, పోతుంది. ఒక్క నిమిషం అవు, సైకిల్కేనా అసలు ఇది? సైకిల్కే ఉంది కదా ఆడ. అరే ఫోల్ కదరా, ఇక్కడ ఒక హోల్ లెక్క ఉంటుందిరా యాక్చువల్గా. ఎక్కడలేరా, క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో ఇది ఒక బుగ్గ, ఏమంటారా దీన్ని, ఎయిర్ పంప్. ఇది చాలా ఆశలు పెట్టుకొని వచ్చినాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ముందు ఒక గ్యాస్ స్టేషన్ ఉంది, ఇంకొంచెం దూరం పోతే క్వార్టర్స్ అని అడుగుదాం. నా దగ్గర $1 ఉంది. సో అక్కడికి వెళ్ళి పంపు అక్కడ ట్రై చేయాల్సిందే. ఇక ఇక్కడ లైట్ స్టోరీ. స్మోక్ చేయడం నాకు ఎక్కువైపోయింది, స్మోక్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. సో ఇదే మన జిమ్. అక్కడ అనిపిస్తుంది కదా లైట్గా జిమ్ ఎక్విప్మెంట్, అదంతా మనదే.
అక్కడ ఉంది గ్యాస్ స్టేషన్, కనిపిస్తుందా మీకు? సో అది గ్యాస్ స్టేషన్, గ్రీన్ డిజిట్లో కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు గ్యాస్ స్టేషన్ కోసం. ఎవ్వరు లేదని చెప్పేసి గ్యాప్లో రోడ్ క్రాస్ చేస్తున్నాం. బట్ ఇలా ఇక్కడ వేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. పొరపాటున మనం గుద్దిన అనుకోండి, మనం అసలు ఏం చేయలేం, మనదే తప్పు. కాబట్టి చాలా కేర్ఫుల్ ఉండాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు. అమెరికాలో గ్యాస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఇక్కడ ఎయిర్ పంప్ లేకపోతే బుక్ అయిపోతాం. ఉంది అక్కడ అనిపిస్తుంది ఎయిర్ అని. సో ఎస్, క్రేజీ జూమ్ అవుతుంది, దీంట్లో ఎయిర్ పంప్ ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం క్వార్టర్స్ వేయాలన్నమాట. సో 125 cents. సో మా దగ్గర లేదు. సో నా దగ్గర $1 ఉంది. లోపలికి వెళ్ళి నేను $1 ఇచ్చి క్వార్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాను. ఎంత ఉందిరా? ఓ మై గాడ్, ఇక్కడ $50 ఉంది, లైక్ పంప్ కొట్టుకోవడానికి. అంటే నాకు 6 quarters కావాలి. అరే నా దగ్గర $1 ఉందిరా. సో నా దగ్గర $1 ఉంది, అంటే 4 quarters వస్తాయి. బట్ ఇక్కడ 6 quarters కావాలి. అందుకని మా వాడు ఆన్లైన్ చేసేస్తుండు. చేసారా? క్యాష్ మా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. మా రూమ్మేట్స్ మొత్తంలో మా వాడు రిచ్. ఓకే, పేమెంట్ అయితే అయిపోయింది. సో ఏం లేదు, ఇక మనం జస్ట్ దాన్ని గ్యాస్ స్టార్ట్ అయిపోయింది, గ్యాస్ వర్క్ అవడం. సౌండ్ వినిపిస్తుంది. మా వాడు ఇన్సర్ట్ చేస్తుండు. గాలి వస్తుంది, టైర్ పెద్ద అవుతుంది. సెట్ టైట్ చేయరా రే, 1 year వరకు మళ్ళీ గాలి కొట్టొద్దు. సో ఫైనల్లీ శ్రీమంతుని సైకిల్ అయితే రెడీ అయిపోతుంది. టైం ఎంత అవుతుందిరా? మంచి రోజేనా ఈరోజు? స్టార్ట్ చేయొచ్చు అంటావా? అయిపోయింది, ఎయిర్ పంప్ అయిపోయింది. సో అరౌండ్ ఒక 3 minutes వర్క్ చేసింది అది. అంతే, 3 minutes ఎగ్జాక్ట్ అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు సైకిల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అబ్బో స్టాండింగ్. బట్ సైకిల్ అంటే లైక్ బ్యాటరీ ఉండదు కదా. సో మాన్యువల్ అని ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా, వితౌట్ బ్యాటరీ. వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాటరీ ఆన్ చేసి మీకు చూపిస్తా. సో దిస్ ఇస్ మై ఫస్ట్ రైడ్. దేవుడా, అంతా మంచిగా జరగాలి సైకిల్తో. క్లీవ్లాండ్ మొత్తం తిరగాలి దేవుడా ఈ సైకిల్ తోటి. సీట్ కింద పోయింది, కిందకి వెళ్ళిపోయింది. ఓ సీట్ కొంచెం టైట్ చేయాలరా, సీట్ అటు ఇటు ఊగుతుందిరా, క్రేజీ ఉంది. ఓరా శ్రీమంతుడా, బాగుందిరా. హ్యాండిల్ అయితే క్రేజీ ఉంది, బ్రేక్స్ కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఉన్నట్టు కాదు. మనకి ఇండియాలో ఏంటంటే ఇది బ్యాక్ బ్రేక్, ఇది ఫ్రంట్ బ్రేక్ కదా. సో ఇక్కడ ఇది ఫ్రంట్ బ్రేక్, ఇది బ్యాక్ బ్రేక్, రివర్స్ ఉంటుంది. దగ్గరికి రా. హ్యాండిల్ అయితే క్రేజీ ఉంది అసలు. హ్యాండిల్ క్రేజీ, హ్యాండిల్ నచ్చే ఇది కొన్నాను నేను యాక్చువల్గా. బైక్ హ్యాండిల్ లెక్కనే ఉంది రియల్గా. సో ఇదంతా మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు కూడా తెలియదు ఎట్లా వర్క్ అవుతుందో. సో కమింగ్ వీడియోలో నేను దీని గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెళ్ళిపోదాం, మారిగా జిమ్కి వెళ్ళిపోదాము. లెట్స్ గో. సో గైస్, జిమ్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు సైకిల్ని పార్క్ చేయాలి నేను. సో రెగ్యులర్గా ఇక్కడే పార్క్ చేస్తాను నేను. బ్యాటరీ బ్యాగులో ఉంది, కొత్త ఉంది సైకిల్. మళ్ళీ బ్యాటరీ కూడా ఉందనుకో పక్కా వేసుకోపోతారు. కొత్త లాక్ నెంబర్ చెప్పినా కదా మీకు, 10007. వచ్చి వేసుకోండి, ఏం కాదు. మీరు తీసుకోవద్దు ఓకే, కానీ వేరే వాళ్ళు తీసుకోతే వద్దు. మంచిగా టైట్గా ఉందిరా లాక్ కూడా ఇది. సో జిమ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. కొంచెం అట్లా వర్కౌట్ చేసేసి సైకిల్ మీద ఇంటికి వెళ్ళిపోయాం. హెవెన్ ఇది, ఇది పెద్ద హెవెన్ ఇది, సూపర్. సో ఈరోజు ఏం చేద్దాం రా, బ్యాకా లెగ్సా? 2 వద్దు కానీ 2 కూడా పట్టుకో. బ్యాక్, లెట్స్ డూ బ్యాక్. సో ఇక్కడ మనం లాక్ సెట్ చేసుకుంటాం. ఇది చూపిస్తాయి ఈ లాక్, ఏం కాదు. ఈ లాక్ చూడండి. ఇప్పుడు మన లాక్ నెంబర్ ఏంటిది? 4404. ఇప్పుడు ఏంటంటే అన్లాక్ అవ్వదు. మళ్ళీ పెట్టరా 4404 పెట్టి. ఓకే, సో ఇప్పుడు అన్లాక్ అయింది కదా. సో మీకు లాక్ తెలిసిపోయింది. ఇప్పుడు నా బ్యాటరీ కనుక లేపాలని ఉంటే వచ్చేసేయండి, ఏం కాదు సరేనా. బ్యాగ్లో బ్యాటరీ ఉంది, వచ్చి వేసుకోండి. లెట్స్ డూ సమ్ బ్యాక్ వర్కౌట్స్.
జస్ట్ ఫినిష్డ్ అవర్ వర్కౌట్. సో టోటల్గా 4 బ్యాక్ ఎక్సర్సైజ్ చేసినాం. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్, తర్వాత లాట్ పుల్ డౌన్, తర్వాత సీటెడ్ రోయింగ్, తర్వాత పుల్ ఓవర్. టోటల్ 4 బ్యాక్ ఎక్సర్సైజ్. సో మాకు ప్రాపర్ స్లీప్ లేదు అండ్ మీల్ లేదు. సో గైస్ ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సైకిల్ని అన్లాక్ చేసి తీసుకెళ్ళిపోతా. సో ఇప్పుడు నేను బ్యాటరీని పెట్టి తీసుకెళ్ళిపోతా. సో మనం బ్యాటరీ ఇన్స్టాల్ చేద్దాం, సైకిల్ని అన్లాక్ చేస్తాం. సో ఇప్పుడు బ్యాటరీని ఇన్స్టాల్ చేద్దాం. సో బ్యాటరీ ఇది గైస్, ఎప్పటికప్పుడు క్యారీ చేసుకోవచ్చు మంచిగా. ఇది ఒకటి చాలా బాగుంది దీనికి. సో బ్యాటరీని కేర్ఫుల్గా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు బ్యాటరీ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు ఆన్ అయింది అండ్ ఓకే, ఇప్పుడు ఆన్ అయింది సైకిల్. హారన్ కూడా వస్తుంది లైట్గా. హారన్ వస్తుందా? ఇప్పుడు నార్మల్ సైక్లింగ్ మోడ్లు ఉంది ఇది. నేను సైకిల్ ఒక్కితే వెళ్ళిపోతుంది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఇప్పుడు, అసిస్ట్ అని. సో ఇప్పుడు నేను ఒక అసిస్ట్ మోడ్ పెట్టిన అంటే కొంచెం స్పీడ్ పోతుంది. సో ఇక్కడ లివర్ ఉంటుంది, లివర్ని డ్రాగ్ చేస్తే ఇప్పుడు నేనేం తొక్కట్లేదు, వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంతే స్పీడ్ పోతుంది, ఇంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఇది ఓకే, మనకి 20 నాకు తెలిసి ఇండియన్ స్పీడ్ ప్రకారం 30 వరకు పోతుంది, హైయెస్ట్ స్పీడ్గా 30. ఇక ఇదేంటంటే లైక్ కొంచెం సేపు వస్తుంది, మనం తొక్కుకోవచ్చు, ప్లస్ పవర్ కూడా ఇవ్వచ్చు మనం దీంతో. అట్లా 2 ఉంటుంది. ఇక ఒక్క నిమిషం చెప్తా అంతా. ఆఫ్ చేయరా రోహిత్, ఆఫ్ చేయి. సో గాయస్ ఇప్పుడు సైకిల్ ఏమైందంటే ఆగిపోయింది. అంటే బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ వర్క్ అవ్వట్లేదు. సో సైకిల్ని తొక్కడానికి వస్తుంది కానీ ఆ బ్యాటరీ తోటి మూవ్ అవ్వడానికి వస్తలేదు. సో నాకు డిస్ప్లేలో E0 అనే ఎర్రర్ అని ఒకటి వచ్చింది. అది నెట్లో ఒకటి చూస్తే లైక్ సైకిల్కి ఉండే మెయిన్ కంట్రోల్ ఉంటుంది కదా బ్యాటరీస్కి, ఖరాబ్ అయినప్పుడు ఐ మీన్ అది కరెక్ట్గా ఫంక్షన్ చేయనప్పుడు ఆ ఎర్రర్ వస్తుందంట. సో అన్ని రకాల ట్రై చేసినాం మేము, ఎంత కాన్ అవ్వట్లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఇక మేము ఆలోచిస్తున్నాం. దీనికి సొల్యూషన్ అంతా నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి గైస్. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఇన్స్టాలేషన్ ఇదంతా చూసినాం. యాక్చువల్గా వర్క్ అయ్యింది, ఏమైందో నాకు అర్థం కాలేదు, ఆఫ్ అయిపోయింది. నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంది ఏమైంది అనేది. సో ఇదంతా మళ్ళీ ప్రాసెస్ ఇదంతా మళ్ళీ నేను రికార్డ్ చేస్తాను నెక్స్ట్ ఏమైంది అనేది. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.